వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం గురించి చర్చించకంటే ఈ దేశంలో ఉన్న వ్యవసాయక విధానాన్ని, దేశంలో ఉండే వివిధ ప్రాంతాలలో నైసర్గిక స్వరూపం భిన్నంగా ఉంటుంది. వివిధ ప్రాంతాలలో ప్రకృతి, కాలమాన పరిస్థితులు, అక్కడ ఉండే ఎండ కావచ్చు, వాన కావచ్చు, చలి కావచ్చు, ఒక తీరుగా ఉండదు. కాబట్టి అవసరమైన వ్యవసాయ విధానాన్ని ఏర్పరచుకోవాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వ్యవసాయాన్ని కాంకరెన్స్ లిస్టులో పెట్టిండు. అంటే బ్రాడర్గా ఫ్రేమ్వర్క్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మైన్యూట్లో వ్యవసాయక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిండ్రు. అంటే ఒక వ్యవసాయము ఆయా రాష్ట్రాలలో ఉన్న, నేను మొదట్లో ఏదైతే డిఎన్ఏని బట్టి మనిషి విధానము, మనిషి ఆలోచన, మనిషి యొక్క లక్షణం తెలుస్తుందని నేను చెప్పినో, భూమిని బట్టి, భూమి డిఎన్ఏని బట్టి ఏ పంట వేసుకోవాలి, ఏ ఎరువులు వేయాలి, ఏ విత్తనాలు వేయాలి, ఏ పాటి నీళ్లు పట్టాలి అనేది దాన్ని సంబంధించిన సబ్జెక్టు. కాబట్టి వ్యవసాయాన్ని కాంకరెన్స్ లిస్ట్లో పెట్టి వ్యవసాయక విప్లవంలో తీసుకురావాల్సిన సమూలమైన మార్పులను, రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణమైన స్వేచ్ఛను, అధికారాన్ని రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది ఒక బ్రాడర్ ఫ్రేమ్వర్క్ మాత్రమే చేయగలదు వ్యవసాయానికి. వివిధ రాష్ట్రాలలో ఉన్న స్థితిగతులను, పరిస్థితులను, ఆదాయ వనరులను బట్టి ప్రకృతి నుంచి వచ్చే వానలు, ఎండలు, చలిని అంచనా వేసుకొని అక్కడ భూమి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకొని పంటలు పండించుకోవడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చిండ్రు. వాస్తవంగా నూతన వ్యవసాయక విధానం కానీ, వ్యవసాయం యొక్క కాంప్రహెన్సివ్ పాలసీని కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలనేది సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్లో కేంద్ర ప్రభుత్వము మద్దతు ఇవ్వాలి, సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న వ్యవసాయక విధానాలను కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించాలి. కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు పంచిపెట్టిన భూములను, పేదలు పండించిన పంటను, ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా గమనించాలి. ఈ భూమి మీద ఏ వస్తువైనా ఉత్పత్తి చేసేవాడు, అగ్గిపెట్టె కావచ్చు, సబ్బు బిళ్ళ కావచ్చు, లేకపోతే మీరు ఏ వస్తువైనా ఉత్పత్తి చేసేవాడు వాడే ధర నిర్ణయిస్తాడు. ఇవాళ మనం తొడుక్కుంటున్న ప్యాంట్ అయినా, షర్ట్ అయినా, రాస్తున్న పెన్ అయినా, పేపర్ అయినా, ఏదైనా ఉత్పత్తి చేసేవాడు ధర నిర్ణయిస్తే దాని మీద బేరసారాలు చేసి మనం కొనుక్కుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ భూమి మీద కష్టపడి పండించిన పంటను రైతును మార్కెట్లకు అమ్మడానికి తీసుకెళ్తే కొనుక్కునేటోడు ధర నిర్ణయిస్తుండు. ఇది అత్యంత బాధాకరమైన విషయము. ఇది అత్యంత దోపిడీకి దారితీసే విధానము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ విధానానికి స్వస్తి పలకడానికి మేము పంచిన భూములు, మేము కట్టిన ప్రాజెక్టుల ద్వారా పారిన నీళ్లతో పండించిన పంటకు గిట్టుబాటు ధర రానప్పుడు, కనీస మద్దతు ధర లేనప్పుడు రైతు శ్రమ దోపిడీకి గురవుతుందని గుర్తించి కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చినాము. స్వామినాథన్ కమిషన్ వేసి కనీస మద్దతు ధర ఏ విధంగా నిర్ధారించాలనో కూడా ఒక కొలబద్ద ఏర్పాటు చేసి, రైతు పండించిన పంట మార్కెట్కి వెళ్ళినప్పుడు దళారులు, మిల్లర్లు, కొద్దిమంది పెట్టుబడిదారులు దోపిడీకి పాల్పడకుండా ఉండకుండా వాళ్ళని నియంత్రించడానికి విధానాలను తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తద్వారా దోపిడీకి లోనవుతున్న రైతులను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కంప్లీట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకొచ్చి
రైతులకు రక్షణ కల్పించినమో, ఇదే మేము ఈ పాలసీలు తీసుకురాబట్టే ఈరోజు దోపిడీని నియంత్రించగలిగినాం. ఆ తర్వాత కొనుగోలు చేసిన వాళ్ళు గోదాములలో స్టాక్ పెట్టుకొని వినియోగదారులకు అందుబాటులో లేకుండా చేసి కృత్రిమమైన కొరత సృష్టించి దోపిడీకి పాల్పడకుండా ఉండడానికి ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కూడా తీసుకొచ్చినాం. అంటే ఉత్పత్తిదారుడికి ఉత్పత్తి చేసిన దానికి కనీసం మద్దతు ధర ఇచ్చే చట్టం మేమే తెచ్చినాం. తద్వారా కొనుగోలు చేసిన వ్యాపారస్తులు గోడౌన్లలో స్టాకులు పెట్టి కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులను దోపిడీ చేయడానికి అధిక ధరలకు అమ్ముకునే విధానాన్ని కనిపెట్టి ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఇట్లాంటి చేసిన వాళ్ళను జైల్లో పెడతామని చెప్పి చట్టబద్ధత కల్పించిన చట్టం కూడా మేమే తీసుకొచ్చాం. ఇన్ని చేసినా ఈ దేశంలో ఉండే పేదల యొక్క సమస్యలు తీరలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి, ఇంత పెద్ద దేశంలో ప్రకృతి వైపరీత్యాలు అనేటివి ప్రధానులు ముఖ్యమంత్రులు నియంత్రించేటివి కావు, కావాలనుకుంటే పరిష్కరించేటివి కావు. కానీ ఆ సమస్య ఉత్పత్తి అయినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు కావచ్చు, వరదలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలను కాపాడడానికి, ప్రజలకు సరైన వసతులు ఏర్పాటు చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి బఫర్ స్టాక్, దిస్ ఇస్ కాల్డ్ బఫర్ స్టాక్. అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాలతో కరువు వచ్చినా, వరదలు వచ్చినా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పంటలు పండించలేకపోయినా, పంటలు ఒకవేళ పండకపోయినా ప్రకృతిని మనం నియంత్రించడం లేవు. కాబట్టి ప్రత్యామ్నాయ వెసులుబాట్లు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఈ దేశం నలుమూలల ఎఫ్సిఐ నేతృత్వంలో గోడౌన్లు కట్టి రైతులు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి 2-3 సంవత్సరాలు ఈ దేశంలో ఏమి పండకపోయినా ప్రజలకు అవసరమైన తిను బండారాలను బఫర్ స్టాక్ కింద గోడౌన్లను పెట్టి ఈ దేశ ప్రజల్ని కరువు కాటకాల నుంచి కాపాడడానికి అవసరమైన ఎఫ్సిఐ విధానాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ దేశంలో భూమితో ముడిపడి ఉన్న పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు, శ్రీమంతులు ఎవరైనా భోజనం కోసమే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళని ఆదుకోవడానికి ఈ అన్ని విధానాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చి విధానాలన్నీ ఏర్పాటు చేసింది. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే వ్యవసాయం అనే సబ్జెక్టును కాంకరెన్స్ లిస్టులో ఫ్రేమ్వర్క్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటే నిర్దిష్టమైన వ్యవసాయక విధానం కానీ ఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకొని స్వేచ్ఛగా ఈ విధానాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వ అధికారాలను కట్టబెట్టిన ఈ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. అదేవిధంగా 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు, తీసుకున్న నిర్దిష్టమైన చర్యలు మీకు అందరికి తెలుసు, నేను ఎక్కువ లోతుగా చెప్పాల్సిన పని లేదు. ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతం అనేది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 సంవత్సరాలు కేసీఆర్ గారు ధనిక రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చాడు. నేను చెప్పాల్సిన పని లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా 69,000 కోట్ల రూపాయల అప్పుతో మొదలైన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం పదే కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందంటారు. మేము 60 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం. తెలంగాణ కడితే మాట్లాడుకున్నాం మనం. నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలం అయినా, శ్రీరామ్ సాగర్ అయినా, కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టంపాడైనా, కోయిల్ సాగర్ అయినా, నిజాం సాగర్లో ఆధునికీకరణ పనులైనా, లేకపోతే కరీంనగర్ జిల్లాలో పారుతున్న చాలా కాలువలైనా అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినవే. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు,
ఇవాళ అంతర్జాతీయంగా హైదరాబాద్కు వచ్చిన పేరు ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి. ఇంత అభివృద్ధి చేసిన మేము చేసిన అప్పు 60 ఏళ్లలో 69,000 కోట్లు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 60 ఏళ్ళు ఇతర పార్టీలు లెక్కేసుకున్న దాదాపు 65 సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతానికి అప్పు భారం మోపింది 69,000 కోట్లే. కానీ చంద్రశేఖరరావు గారు వచ్చిన 7 సంవత్సరాలలో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 65 ఏళ్లలో కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిసి చేసిన అప్పు 69,000 కోట్లయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 7 సంవత్సరాలలో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 65 ఏళ్ళు పరిపాలన చేసిన అన్ని పార్టీలు కలిసి దిగిపోయే ముందు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా కేసీఆర్ కప్పచెప్తే ఇవాళ దివాలా తీసి లోటు బడ్జెట్కి వచ్చి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి ప్రతి నెల జీత బత్యాల కోసం బిచ్చమెత్తుకున్న పరిస్థితి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి రాష్ట్రం మీద 5 లక్షల కోట్ల అప్పు భారం మోపి శ్రీలంకతో తెలంగాణ పోటీ పడే పరిస్థితికి రాజపక్షే కుటుంబం ఎట్లయితే శ్రీలంకను దోపిడీ చేసిందో ప్రజలు తిరుగుబాటు చేసి తగలబెట్టి తరిమే పరిస్థితి వచ్చిందో ప్రజలు పాలక పక్షానికి సంబంధించిన ఎంపీలను మంటలో వేసి కాల్చే పరిస్థితులు శ్రీలంకలో ఎట్లయితే వచ్చినో ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆగ్రహావేశాలు చవి చూడాల్సిన పరిస్థితి ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులకు క్షణం కూడా కునుకులేని పరిస్థితులు కేసీఆర్ కుటుంబం కల్పించిండ్రు. ఈ నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సంపూర్ణమైన బాధ్యతను రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు. మాకు తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయంగా మాకు నష్టం జరుగుతుంది అని మాకు స్పష్టమైన అవగాహన ఉన్నా మీ పోరాటాన్ని మీ త్యాగాలను చూసి మీ పక్కన నిలబడాలి మీకు అండగా నిలబడాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. మీ జీవితాలలో వెలుగులు నిండాలి, మీ జీవితాలు బాగుపడాలి, మీలో ఇంకెవ్వరు కూడా చచ్చిపోయే పరిస్థితులు రావద్దు అని మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. ఈ రాష్ట్రం 8 సంవత్సరాల వెనక్కి తిరిగి చూస్తే తెలంగాణ కోసం టోటల్గా పోరాటంలో ఒకవేళ 1,500 మంది చచ్చిపోయిండ్రు అని కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్న లెక్కల్ని ఒకవేళ పరిగణలోకి తీసుకున్నా ఈరోజు 7 సంవత్సరాలలో 8,400 మంది రైతులు చచ్చిపోయినరు. తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చరిత్రలో చచ్చిపోయిన వాళ్ళు 1,569 మంది అని చెప్పి స్వయంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ శాసనసభ మొదటి సమావేశంలో వారు అధికారికంగా లెక్కలు చెప్పిండ్రు. వారి లెక్కలను పరిగణలోకి తీసుకుంటే 65 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణలో చనిపోయింది 1,569 మంది అయితే కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత వహించిన తర్వాత అధికారిక లెక్కల ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారము 8 సంవత్సరాలలో 8,400 మంది చచ్చిపోయినరు. అంటే ప్రతి సంవత్సరం దాదాపుగా 1000 మంది పైగా రైతులు మరణం చెందినరు. అదేవిధంగా రైతు బీమా పథకాన్ని 2018లో ప్రవేశపెట్టినమని గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పత్రికలలో ఇచ్చిన ప్రకటనలలో 4 సంవత్సరాలలో రైతు బీమా పథకం ద్వారా 74,000 మంది రైతులు చచ్చిపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు నగదు నజరానా ఇచ్చినామని చెప్పి ట్విట్టర్లో పెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి ఫుల్ పేజ్ పేపర్లలో ప్రకటన చేశాను. 4 సంవత్సరాల ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 74,000 మంది రైతులు చచ్చిపోయిందని నిస్సిగ్గుగా రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించి అది గొప్ప విజయంగా కేసీఆర్ గారి జన్మదినం రోజు పత్రికలలో ప్రకటన ఇచ్చిండు అని అంటే కేసీఆర్ టీఆర్ఎస్ యొక్క విధానాలు రైతుల పట్ల వాళ్ళకున్న
ఆలోచన. ఆయన జన్మదినం రోజు సంతోషంగా కొన్ని సంతోషకరమైన వార్తలు చెప్పుకుంటే ఎప్పుడైనా జన్మదినం రోజు, అలాంటి కేసీఆర్ జన్మదినం రోజు మేము 74,000 మంది రైతులను చంపేసినాం, చంపినందుకు గాను 5 లక్షల రూపాయల నజరాన్ని ఇచ్చినామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసే పరిస్థితి వస్తే, ట్విట్టర్లో పెట్టి గొప్పగా చెప్పుకునే పరిస్థితి వస్తే, దీన్ని ఏ రకంగా తెలంగాణ సమాజం తీసుకోవాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఇలాంటి వ్యక్తులకు ఏ రకమైన సమాధానం చెప్పాలి? ఇవాళ మీడియా మిత్రులుగా, రైతుల బిడ్డలుగా మీరు ఆలోచన చేయండి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన వ్యవసాయక విధానంతో, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత మాకు తెలుసు, వివిధ ప్రాంతాలలో భూములను బట్టి ఇవాళ మనం ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలలో మీరు కేరళకి వెళ్తే పర్యాటకం ఎక్కువ ఉంటుంది, గోవాకి వెళ్తే పర్యాటకం ఎక్కువ ఉంటుంది, పంజాబ్కి వెళ్తే గోధుమలు ఎక్కువ పండిస్తారు, ఒక కాలంలో ఒడ్లు పండిస్తారు. తెలంగాణకు వస్తే అన్ని రకాల పంటలు పండించే నైసర్గిక భూస్వరూపం ఒక తెలంగాణకే ఉంది. దక్కన్ భూభాగము ఇవాళ వివిధ జిల్లాల నుంచి ఉన్న మిత్రులారా, మీరు ఖమ్మం వెళ్తే మీకు పత్తి మిర్చి పండిస్తారు, ఖమ్మం వరంగల్ ప్రాంతం పోతే. నల్గొండ ప్రాంతానికి వస్తే ఒడ్లు పండిస్తారు, మహబూబ్నగర్కి వస్తే జొన్నలు, కందులు, సజ్జలు, తైదలు ఇలాంటి పండిస్తారు. తాండూరు, కొడంగల్ ప్రాంతానికి వస్తే కందులు పండిస్తారు ఎక్కువ. నిజామాబాద్ ప్రాంతానికి పోతే ఎర్రజొన్నలు, పసుపు, చెరుకు, సోయాబీన్ ఇట్లాంటి పంటలు పండిస్తారు, మొక్కజొన్న పండిస్తారు. ఆదిలాబాద్ ప్రాంతానికి పోతే కందులు, జొన్నలు పండిస్తారు. హైదరాబాద్ చుట్టుముట్టూత రంగారెడ్డి, మెదకు, నల్గొండ, హైదరాబాద్ చుట్టుముట్టూత కూరగాయలు, పండ్లు, ఫలాలు, పాలకూర, మెంతంకూర, పుంటికూర, టమాటాలు, మిరపకాయలు, ద్రాక్ష తోటలు, బత్తాయి తోటలు హైదరాబాద్ చుట్టుముట్టూత పండిస్తారు. మూసీ నాల వెంబడి బర్రెల కోసమైన గడ్డి పండిస్తారు. పాల ఉత్పత్తి చేసే ఈ ప్రాంతంలో ఉండే బర్రెల కాపర్లకు అవసరమైన మూసీ పరివాహక ప్రాంతం మొత్తం గడ్డి పండిస్తారు బర్రెలకు అవసరమైన మేత కోసం. ఇంత అద్భుతమైన మా అలంపూర్ గద్వాల్ ఏరియాకు పోతే పొద్దుతిరుగుడు నుంచి మొదలు పెడితే అన్ని సీడ్ ఎక్కువ పండిస్తారు అక్కడ ఉండే నల్లరేగడి పొలాలలో. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భూమి యొక్క నైసర్గిక స్వరూపం, నేను ఏదైతే మొదట్లో డిఎన్ఏ అని చెప్పినో ఈ భూమి యొక్క డిఎన్ఏని బట్టి నిజాం కాలంలో నుంచే ఏ ప్రాంతంలో ఏ పంట పండించాలి, ఆ పంటకి ఏం గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఆ రైతుకు ఏం రక్షణ కల్పించాలి, ఆ రైతును ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అని కంప్లీట్గా వ్యవసాయ విప్లవాన్ని తీసుకొచ్చి, ఆ విప్లవం ద్వారా ఇక్కడ ఉండే రైతులకు అవసరమైన అన్ని వ్యవసాయ పనిముట్లను, పారలు, గడ్డపారలు, పలుగులు, దున్నడానికి నాగన్లు, తట్టలు, స్ప్రింక్లర్స్, డ్రిప్, ఎరువులు, ఇత్తనాలు, అదేవిధంగా మీకు ఫర్టిలైజరే కాకుండా వాటికి చల్లడానికి అవసరమైన మొత్తం వాటిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ సబ్సిడీల రూపంలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవన్నీ ఇవ్వడం ద్వారా రైతు పండించిన పంటను మార్కెట్ చేసుకోవడానికి మార్కెట్ యార్డులను తీసుకొచ్చింది. మార్కెట్ యార్డు సరిపోతలేవని కూరగాయలు పండించిన రైతులు, ఇతర పంటలు పండించిన రైతులకు డైరెక్ట్గా వినియోగదారుడు అమ్ముకోవడానికి రైతు బజార్లను తెరిచిండ్రు. రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చి ఆ రైతే పండించిన పంట పొలమున్న రైతు బజార్లకు వచ్చి వినియోగదారులకు మంచి మద్దతు ధరకు అమ్ముకోవడానికి రైతు బజార్లను కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి తీసుకొచ్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నూతన వ్యవసాయక విప్లవాన్ని, విధానాలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వ్యవస్థను 7 సంవత్సరాలలో కేసీఆర్ గారు విధ్వంసం చేసిండు. 65 సంవత్సరాల పరిపాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులను అన్నింటిని కూడా విధ్వంసం చేసిండు. ఈ విధ్వంసం చేయడం ద్వారా చెరుకు ఫ్యాక్టరీలు మూసేస్తే 10 లక్షల ఎకరాలలో చెరుకు పండించే రైతులు చెరుకు మానేసిండ్రు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు మానేసిండ్రు. ఎర్రజొన్నలు కొనేటోళ్ళు లేక వాళ్ళు మానేసిండ్రు. కందులకు ధర లేక కందులు వేసేటోళ్ళు మానేసిండ్రు. వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన పంటలన్నీ
హైదరాబాద్ చుట్టుముట్టూత ఇవి గుట్టుబాటు గాక రియల్ ఎస్టేట్ ప్లాట్ల కింద ఈరోజు భూములు భూ యజమానులు మారిపోయినారు. భూ యజమానులుగా ఉండి ఆత్మగౌరవంతో వ్యవసాయం చేసుకున్న రైతులు కూలీలుగా వాళ్ళ భూముల్లో మారి రైతు కూలీలుగా మారి జీవితాలు గడిపే పరిస్థితులు కేసీఆర్ కల్పించారు. ఇవాళ ఈ పంటలన్నీ మాయమైపోయి తెలంగాణలో చెరుకు మాయమయ్యడంతో వరికి వచ్చాడు, పసుపు మాయమయ్యి వరికి వచ్చాడు, కందులు మాయమయ్యి వరికి వచ్చాడు, జొన్నలు మాయమైపోయి వరికి వచ్చాడు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంటలు మాయమైపోయి వరికి మళ్ళిన తర్వాత కేసీఆర్ 1 కోటి ఎకరాల మాగాణం, కాళేశ్వరం నిర్మాణం, 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, తద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చిన, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన, 30 లక్షల పంపు సెట్లు ఉచితంగా ఇవాళ నేను విద్యుత్ ఇచ్చిన అంటూ ఇందులో 2 వైరుధ్యాలు ఉన్నాయి. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా 1 కోటి ఎకరాలకు కాలువల ద్వారా నీళ్లు ఇచ్చినప్పుడు 30 లక్షల పంపు సెట్లతో ఏమవసరం ఉంది? 24 గంటల ఉచిత విద్యుత్ అనే విధానం ఎందుకు వచ్చింది? ఎట్లా? కాలువల ద్వారా నువ్వు 1 కోటి ఎకరాల మాగాణానికి నీళ్ళు ఇచ్చినా అని చెప్తున్నావు కదా. పచ్చని పైరు పొలాలు కేసీఆర్ ముందర నడుచుకుంటూ అవుతుంటే వెనకంగా టీవీలలో మొత్తం పచ్చగా చిగుర్లు ఇరిసినట్టు పంటలు పండినట్టు టీవీలలో యాడ్స్ చేస్తారు. 1 కోటి ఎకరాల ప్రాజెక్టులతో నీళ్ళు ఇచ్చినాక 30 లక్షల పంపు సెట్లకు 24 గంటల ఉచిత కరెంటు ఎందుకు అవసరం పడ్డది? 30 లక్షల పంపు సెట్లకు ఉచిత కరెంటు ఇస్తున్నావు అని అంటే రైతు ఆ కరెంటు ద్వారా పంట పండించుకుంటున్నట్టే నీ ప్రాజెక్టులు కట్టలేదు, నీళ్లు పారలేదు. 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రం నువ్వు దిగమింగినవు. కమిషన్ల పేరు మీద, కాంట్రాక్టర్ల పేరు మీద మీరు దిగమింగినవు అన్న సంగతిని ఈరోజు మీరందరూ గమనించాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన వ్యవసాయక విధానాన్ని తీసుకొచ్చి రైతు సంఘర్షణ సభ పెట్టి వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా ప్రధానమైన అంశాలను రైతు కష్టాల నుంచి ఆదుకోవడానికి రైతు రుణమాఫీ కావచ్చు, రైతుకు పెట్టుబడి కోసం ఇందిరమ్మ రైతు భరోసా పథకం కావచ్చు, రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ కావచ్చు, నూతన వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఈ 9 ప్రధానమైన అంశాలతో కూడుకున్న డిక్లరేషన్ ఆర్ రాహుల్ గాంధీ గారి ప్రకటన ఏదైతే ఉన్నదో అగ్రిమెంట్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ విధానాన్ని మేము తీసుకొని వచ్చినాం. మేము వేణుగోపాల్ రెడ్డి గారికి అనుమానం ఉండొచ్చు కాంగ్రెస్ వస్తే చేస్తారేమని. 12 నెలలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 12 నెలలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ విధానాన్ని 100% అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ శాఖ బాధ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను అధికారికంగా ప్రకటన చేస్తున్నా. ఇది నా బాధ్యత. పిసిసి అధ్యక్షుడిగా దీన్ని అమలు చేయించే బాధ్యత 100% దీన్ని అమలు చేయించే బాధ్యత నాది, కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.